ఆంధ్రుల సాంఘిక చరిత్ర. మిత్రులారా, ఏపీ హిస్టరీ ఒక స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నాం. అందులో ఏపీ హిస్టరీలో సుదీర్ఘమైనటువంటి 3 భాగాలు, ప్రాచీన, మధ్యయుగ, ఆంధ్రుల ఆధునిక చరిత్ర, 3 భాగాలు కదా. ఈ 3 భాగాల్లో గత ప్రశ్నపత్రాల విశ్లేషణ చేపట్టిన తర్వాత 10 చాప్టర్లు ఐడెంటిఫై చేసాము. అవగాహన పర్ఫెక్ట్గా గట్టిగా కనుక చూస్తే మనం 70/75 కొట్టచ్చు. ఇది ఎలాగా? ఇది నామకే వాస్తే కాదు మిత్రులారా. చూడండి, ఇది చాప్టర్ 1 చారిత్రక పూర్వయుగంలో ఏం చేయాలో వివరిస్తాను. చాప్టర్ 2 శాతవాహనులు ఏం చేయాలో వివరిస్తాను. చాప్టర్ 3 తూర్పు చాళుక్యుల కాలంలో ఏం చేయాలో వివరిస్తాం. చాప్టర్ 4 రెడ్డి రాజుల కాలంలో ఏం చేయాలో వివరిస్తాం. చాప్టర్ 5 కాకతీయుల కాలంలో ఏం చేయాలో వివరిస్తాం. చాప్టర్ 6 విజయనగర యుగంలో ఏం చేయాలో వివరిస్తాను. చాప్టర్ 7 ఆంధ్రలో కంపెనీ పాలనలో ఏం చేయాలో వివరిస్తాం. చాప్టర్ 8 సంస్కరణ ఉద్యమాల్లో ఏం చేయాలో వివరిస్తాను. చాప్టర్ 9 ఆంధ్రలో ప్రముఖ స్వాతంత్ర ఉద్యమాలు ఏం చేయాలో వివరిస్తాను. చాప్టర్ 10 ఆంధ్రోద్యమం, విశాలాంధ్ర ఉద్యమం, అక్కడ ఏం చేయాలో వివరిస్తాను. మిత్రులారా, ఇది వివరించాను. ఫాస్ట్గా రివిజన్ చేయాలనుకున్న వారికి మొట్టమొదటిసారిగా నాకేమీ ఏపీ హిస్టరీలో తెలియదు, కానీ నాకు 65 నుంచి 70 మార్కులు రావాలా, గట్టిగా 70 రావాల్సిందని కోరుకునేటువంటి మిత్రులకు, ఫస్ట్ టైం ఫ్రెషర్స్కి ఈ వీడియో అత్యంత కీలకంగా మనకు పనిచేస్తాను. ఈ విశ్లేషణ రావడానికి నేను చాలాసార్లు చూపిస్తాను మీకు. సో ఇవి 28 పుస్తకాల యొక్క సారాంశం. ఆ సారాంశాన్ని మీకు ఇందులో నేను చూపెట్టబోతున్నాను మిత్రులారా. ఇవి 28 పుస్తకాలు. కొన్ని చూపిస్తాను. సో ఇందులో ఇలా మనకి పుస్తకాల యొక్క సారాంశం మీకు ఐడియా ఉండాలా అని చూపిస్తున్నాను. ఇందులో ఈ 28 పుస్తకాలలో మనం తీసుకునేటువంటి వీటన్నింటినీ చూసి మీకు ఇది చేయబోతున్నాం. సో ఇందులో మనం కానీ గమనిస్తే అనేకమైనటువంటి అంశాల తీరు తెన్నుల పట్ల అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. ఇవి 28 పుస్తకాలు. సో మిత్రులారా, సో ఈ ఏపీ హిస్టరీ సూపర్ మెథడ్లోను, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్పెషల్ ఫోకస్ టెస్ట్ సిరీస్లోను మీకు నేను వాటి గురించి ఒక్క నిమిషం మాట్లాడి నేను మళ్ళీ ముందుకు వచ్చేస్తాను మిత్రులారా. సో మీరు కానీ గమనిస్తే గ్రూప్ 2కి సంబంధించి ఎలాంటివైనా సరే ఇక్కడ ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్కి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం రిక్వెస్ట్ పెట్టండి. ఇక్కడ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ డౌన్లోడ్ చేసి మీరు ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్ అంటే రాస్తే మీకు అర్థమవుతుంది. ప్రామాణిక బిట్లు ఏ విధంగా ఉంటాయో, ఏపీపీఎస్సీ ట్రెండ్ ఏ విధంగా ఉంటాయో అర్థమవుతాయి మిత్రులారా. అందులోనే మీకు కనుక గమనిస్తే ఏపీ హిస్టరీ, ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇప్పుడు చూపిన అన్ని పుస్తకాల నుంచి మనకు వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్లాసులు 8K క్వాలిటీతో వస్తున్నాయని అంటున్నారు మిత్రులు వింటున్న వాళ్ళు. అంత క్వాలిటీ తోటి భాషా నైపుణ్యము, సమాచార సేకరణ, అద్భుతమైనటువంటి యొక్క విషయ పరిజ్ఞానము, ఆ విశ్లేషణ. దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హ్యావింగ్ PhD ఇన్ హిస్టరీ అండ్ 3 దశాబ్దాల సుదీర్ఘ బోధనానుభవంతో చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి అంశం. ఏ పేపర్లోనూ 2008 నుంచి ఇప్పటి వరకు ఏపీ హిస్టరీలో 71కు తగ్గలేదు. 71, 72, 73 అలా మనం చేయడం జరుగుతోంది మిత్రులారా. అంతేకాకుండా లాస్ట్ టైం గ్రూప్ 2 మెయిన్స్లో మనం పేపర్ 1 140+, పేపర్ 2 110+ తెప్పించడానికి ప్రధాన కారణం ఎవరైనా ఇన్ని గ్రంథాలు సేకరించి తయారు చేసి 80 గ్రంథాల నుంచి వచ్చినటువంటి ఈ పుస్తక పఠనాన్ని మీరు చూడండి మిత్రులారా. ఈ ఓపికగా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆ శక్తి, ఆ యొక్క సామర్థ్యము, ఆ యొక్క తపనతో ప్రారంభమయ్యాయి. ఆ వర్క్ జరిగిందని మీకు తెలియాలని నా ఉద్దేశం. నెక్స్ట్ నేను వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇవి నేను చెప్తూ ఉన్నా. 300 టెస్ట్స్ అంటే 6000 బిట్లు. ఒక్క బిట్ అనేటువంటిది కూడా మళ్ళీ రిపీట్ కాదు. ఇది ఓల్డ్ క్వశ్చన్స్ కాదు. కంప్లీట్గా కూర్చొని ఓపిక్గా తయారు చేసి గత ప్రశ్నాపత్రాలు విశ్లేషణ చేస్తున్నాను కదా, ఆ సామర్థ్యాన్ని గమనించండి. ఆ రకంగా అంచనా వేసి లెక్కలు వేసి తయారు చేసినటువంటి బిట్లు మిత్రులారా. సో రైట్, ఇవి నేను మీకు చెప్పదలుచుకున్నది. నెక్స్ట్ నేను మీకు ఇందులోకి వెళ్ళిపోతున్న క్లాస్లోకి చూద్దాం. రైట్, సో వెంటనే వాటికి రిక్వెస్ట్ పెట్టుకొని చేయండి. ఖచ్చితమైనటువంటి పనితీరుతో గొప్పమైనటువంటి యొక్క మీరు విజయాన్ని సాధిస్తారు. నేను సాధింప చేయగలను.
రైట్ మిత్రులారా. సో ఫస్ట్ మనం ఈ 10 చాప్టర్లు అన్నాను కదా, ఈ 10 చాప్టర్లు ఏమిటి? ఫస్ట్ చాప్టర్లో మనం వెళ్దాం. చారిత్రక పూర్వయుగం నుంచి బిట్టు లేకుండా పేపర్ లేదు కదా, ఒక్కొక్కసారి 2-3 బిట్లు కూడా ఇచ్చేస్తున్నాడు. ఫస్ట్ ఎప్పుడైనా సరే రాబర్ట్ బ్రూస్ పుట్టు పైన మీరు గట్టిగా పరిశోధనలు చేసి చదవాలి. అతను తీసుకునేటువంటి అనేక స్టెప్స్, అతని కుమారుడు పైన బిట్లు అడిగాడు, కొత్తగా అడగాలి. ఇక్కడ పాతరాతి యుగము, నూతన శిలాయుగము, బృహత్ శిలాయుగం, మెగాలిథిక్ ఏజ్ వరకు స్థావరాలు కనీసం అంటే 20 స్థావరాలన్నా మీరు చదవాల్సి ఉంటాయి. ఆ 20 స్థావరాలలో బస్తిపాడు, ఉలవపాడు అట్లాంటి కొత్త వెళ్ళాలి. మళ్ళీ బిళ్ళ సొరంగము అట్లాంటివి చదువుకుంటూ టైం వేస్ట్ చేయదు, కొత్త వాటి కోసం వెళ్ళాలి. లక్షణాలు చదవాల. పాతరాతి యుగంలో అంత్యక్రియల పద్ధతి ఉందా? ఉంటే ఉంది, ఎలా ఉంది, లేదంటే లేదు, ఎందుకు లేదు, వివాహ పద్ధతి, ఇట్లా మత కర్మలు, ఇట్లా ఏంటేంటి అనేకమైన అంశాలపైన ఆ లక్షణాలపైన పెట్టి అడిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి వాటిపైన మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ టైం కూడా శిష్టి సమాధులు ఇటు పైన అన్న అడిగాడు కదా, నేరుగా మనం అట్లాంటి బిట్లు మీరు సాధించవచ్చు. ప్రామాణిక గ్రంథాలు పట్టుకొని గట్టిగా చదవండి. సో రైట్, నెక్స్ట్ మీరు చూస్తే శాతవాహనులు. ఫస్ట్ ప్రముఖ రాజులు, బిరుదులు, శాసనాలు చదివాను. సో శాసనాల్లో మీరు ఇప్పటి వరకు నానాఘాటి శాసనం, నాసిక్ శాసనం, కొడవలి శాసనం, సో ఇవి అడిగేశారు కాబట్టి ఇంకా సోపారహార శాసనం, గోవర్ధన హార శాసనం, ఇరహడ గల్లీ శాసనం, ఇట్లా కొత్త శాసనాల వైపు మీరు వెళ్ళండి. గోవర్ధన హార శాసనం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, చదవండి. ఇందులో అకార, కుకుర, రిసిక ఈ భౌగోళిక స్వరూపం, ఈ ప్రాంతాలు గౌతమిపుత్ర శాతకాన్ని సాధించిన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల యొక్క భౌగోళిక స్వరూపం అడుగుతాడు. లాస్ట్ టైం అనూప అడిగాడు, అందువల్ల ఈ ప్రాంతాలు చదవాలి. రహత్త గది అంటే ఏమిటి, ఇలాంటి కొత్త, ఎందుకంటే శాతవాహనుల యొక్క ఆర్థిక పటుత్వానికి మూలం వ్యవసాయం. ఆ వ్యవసాయం ఎలా జరిగిందంటే దాంట్లో చాలా పదాలు ఉన్నాయి, అందువల్ల నీకు రహత్త గది అంటే తెలియాలి. నెక్స్ట్ కొండాచార్యుడి గురించి చాలా చదువుతారు మీరు, ఆయన గ్రంథాలు రాశాడని. సమయసారా, ఆయన సరా, మూలసారా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సారా. ఖచ్చితంగా నీకు వీతరాగ మార్గాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు? బలతారగణ అనేటువంటి యొక్క వ్యవస్థను స్థాపించింది ఎవరు? దశభక్తి అనేటువంటి దాన్ని సాధించింది ఎవరు? ఇలాంటివి మూల సంఘం అనేటువంటిది ఎక్కడ ఉంది, ఎన్ని సంవత్సరాలు ఆచార్యుడిగా పనిచేసింది, దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత మీరు 3వ చాప్టర్ కింద తూర్పు చాళుక్యుల కింద శాసనాలు చాలా ఉన్నాయి. అందులో మార్టూరు శాసనం తప్పనిసరిగా నువ్వు చదవాల్సి ఉంటుంది. ఇందులో అనేకమైనటువంటి శాసనాలు ఉన్నాయి. సో పొంగునూరు శాసనము ఉన్నది, అదే రకంగా మార్టూరు శాసనం ఉన్నది, కొత్త శాసనాలు. ఆ శాసనాల్లో మార్టూరు శాసనం చదవాలి. ఇక్కడ చదవడమే మొట్టమొదటిసారిగా కుబ్జా విష్ణువర్ధనుడు ఏ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను రాజ్యానికి రాకముందు చేసినటువంటి సంగతులపైన గట్టిగా చదవాలా. ప్రముఖ రాజులు, బిరుదులు, యుద్ధాలు ఇవి చదవాలా. ఇవి చదివేటప్పుడే చాలా గొప్పమైనటువంటి సమాచారం మీరు చదవాలా. ఇంకా మీకు మనకు కొల్లపి గండ అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది అని చదవడం, లేకపోతే త్రిపుర అమృత మహేశ్వర అనే బిరుదు ఎవరికి ఉన్నది అని చదవడం, మహేంద్ర అమరాజుకు ఉన్న బిరుదు అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దీస్ కైండ్ ఆఫ్ టైటిల్స్ అనమాట. ఆల్రెడీ అడిగేశాడు. సత్యాశ్రయ కులతులక అనేటువంటి రాజరాజ నరేంద్రుడికి బిరుదు అది ఎందులో ప్రస్తావించబడింది అనేటువంటి నూతన కోణాల్లో మీరు చదవాల్సి ఉంటుంది మిత్రులారా. మీరు అనేక మందితో యుద్ధాలు చేశారుగా, ఎవరితో చేశారు అనేది ఇంపార్టెంట్. బరగండ భైరవుడు ఎవరు, ఇలాంటి పాయింట్లు చదవాలా. వీరి యొక్క రాజ్యాన్ని విస్తృతంగా పరిపాలించారు కదా, అప్పుడు ఈ నాడులు అంటే ఏమిటి, కొట్టం అంటే ఏమిటో మీరు చదవాల్సి ఉంటుంది. రెడ్డి రాజులో లాస్ట్ టైం మీకు అడిగాడు కదా వరుస క్రమం, రెడ్డి రాజుల వరుస క్రమం, అది ఓల్డ్ వీడియోస్లో నేను చెప్పున్నాను చూడండి. ఎప్పుడైనా బిట్టు రాకముందు అంచనా వేయగలిగితే మనం పనిచేసినటువంటి ఆ శ్రమకు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ప్రాథమిక అంశాలు మూలగురమ్మ, ఈ మూలగురమ్మ ఆలయం ఎక్కడ ఉన్నదని చదవాల్సి వస్తుంది. ప్రముఖ రాజులు, బిరుదులు, శాసనాలు వీటిపైన గట్టిగా మీరు చదవాల్సి వస్తుంది. అందులో పల్లవ త్రినేత్ర అనే బిరుదు ఎవరికి చదువుతారు. ఇక్కడ యుద్ధాలు, కవులు చాలా ఇంపార్టెంట్గా మనం చదువుతాము. ఇందులో మీరు కానీ చదివితే బిందుమతి విద్య అనేటువంటిది ఎవరికి సంబంధించినది, ఇది ఏ రకమైనది, ఎవరు ప్రదర్శించేవారు. ఎందుకంటే రెడ్డి రాజుల కాలానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి యొక్క ఇంద్రజాల విద్య ఈ బిందుమతి విద్య. అందువల్ల మీరు అలాంటివి ఎక్కువ చదవాల్సి వస్తుంది. కాకతీయులు లాస్ట్ టైం కూడా శాసనాలు మనకి ఇచ్చాడు. మన సూపర్ స్టార్జీ కోర్సులో కూడా శాసనం అడిగాం, లాస్ట్ టైం అడిగారు. ఈ శాసనాల్లో ట్రేడ్ చార్టర్ అనే దేనికి పేరు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రముఖ రాజులు చదవాలా, బిరుదులు చదవాలా, కట్టడాలు చదవాలి. ఎందుకంటే ఇక్కడ స్టైల్ మార్చాలి, కట్టడాలు ఎక్కువ అడుగుతాడు.
అలాగే చెరువులు, ఇక్కడ కాకతీయులు అంటేనే చెరువులు కదా, ఆ చెరువుల్లో గొలుసు చెరువులు దగ్గర రాసించాడు. గొలుసు చెరువుల ఆ పద్ధతిని ఎవరు ప్రారంభించారు? గణపతి దేవుడా, లేకపోతే రుద్రమదేవా, లేకపోతే రెండవ ప్రతాపరుద్రుడా? అది ఇంపార్టెంట్ అవుతుంది. భూమి శిస్తులో చూడండి, పెనుంబాక మానదండము అనేది ఎలా అన్నది మీకు ఇంపార్టెంట్ అవుతుంది. వీళ్ళు ముస్లింలతో వైరం అన్ని దండయాత్రలు చదవాలా. అంతేకాకుండా నాగుల పార్టీ శాస్త్రం చాలా ఇంపార్టెంట్. సో విచ్ ఇస్ రిలేటెడ్ టు ల్యాండ్ ట్యాక్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విజయనగర యుగంలో రాజధాని నిర్మాణము చాలా ప్రాధాన్యత. మీకు హంపి ఆ నిర్మాణం అనేది చాలా ఆసక్తికరం. అది ఎట్లా స్టార్ట్ అయిందని ప్రారంభించాలా, ఏ వైపున ఎలా నిర్మించారని తెలుసుకోవాలి. సంగమ, సాలువ, తులువ, అరవీడు వీళ్ళు ప్రముఖ రాజులు. బిరుదులు చదవండి, కవులు చదవండి, విదేశీ యాత్రికులు చదవండి. యుద్ధాలు చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మనకు రాక్షస తంగడి యుద్ధమే కాదు, మనకు చదివినప్పుడు ఇంకా అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు, వాటి యొక్క ఫలితాలు, ప్రముఖమైనటువంటి అంశాలు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. విదేశీ యాత్రికులు వచ్చినప్పుడు వాటి యొక్క పరిశీలనలో చదవాల్సి ఉంటుంది. మిత్రులారా, ఇక ఆంధ్రలో కంపెనీ పాలన 7వ చాప్టర్ ఇది. ఇందులో ఫస్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి మొదటి అధ్యక్షుడు తప్పనిసరిగా నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో యుద్ధాలు చూడండి, యుద్ధాలలో చదివినప్పుడు ఉత్తర సర్కారులు ఎలా పొందారో చదవాలా, దత్తమండలాలు ఎలా పొందారో చదవాలి. దత్తమండలాలు, కరువులు, నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, క్రైస్తవం విస్తరణ, రాణి పాలన, తిరుగుబాట్లు, ఇట్లాంటి అంశాలు మీరు చాలా జాగ్రత్తగా చదవాలా. ఇందులో దాదాపు 8 నుంచి 10 బిట్లు మనం తీసుకురావచ్చు. ఉదాహరణకు పాల్కేడ్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, దాని రిజల్ట్ ఏంటి? దామల చెరువు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, దాని రిజల్ట్ ఏంటి? ఇట్లా అనేకమైనటువంటి అంశాలు మీరు చదవాల్సి ఉంటాయి. బొబ్లీ యుద్ధానంతరం శ్రీకాకుళం ఫౌజదారుగా నియమింపబడిన వాడు ఎవరు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక బొబ్లీ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ తేదీన జరిగింది, ఎవరు మరణించారు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైమరీ బిట్స్, ఆల్రెడీ యు నో దట్, రైట్ మిత్రులారా. ఇక 8వ చాప్టర్ కింద సంస్కరణ ఉద్యమాలు, కందుకూరి వీరేశలింగం పంతులు. రాష్ట్రం అతని నుంచినే 4 బిట్లు అనుకుంటా. చిలకమర్తి లక్ష్మీ నరసింహం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు రామ్మూర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ, గురజాడ అప్పారావు, ఇవన్నీ చదువుతారు. ఓకే, లాస్ట్ టైం కూడా మీకు ఏమని అడిగాడు? గురజాడ అప్పారావులో దేశభక్తి గేయం ఎందులో ఉంది అని అడిగాడు. అది పరీక్ష రాకముందే గ్రాండ్ టెస్ట్లోనే ఇచ్చాను. అది ఫ్రీ గ్రాండ్ టెస్ట్లోనూ, అందరికీ ఓపెన్గా పెట్టిన గ్రాండ్ టెస్ట్లోనే ఇచ్చాను. అదే రకంగా యూట్యూబ్ వీడియోస్లో చెప్పాను. అది మనం ఊహించగలగాలి. ఈసారి మీరు మచిలీపట్నం, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరులో ఏర్పాటైనటువంటి ఈ సంస్థల గురించి నీకు ఒక ఐడియా ఉండాలా. నెక్స్ట్, ఆంధ్రలో ప్రముఖ స్వాతంత్ర ఉద్యమాలు 4 ఉద్యమాలు ఏవి? స్వదేశీ, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా యుద్ధం. ఫస్ట్ లక్షణం చదవాలి. నేను ఒక బిట్ అడుగుతా, ఆంధ్రలో మొట్టమొదటిసారిగా విస్తృత ప్రజాదరణ పొందిన ఉద్యమం ఏది? ఈ 4 అలాంటి బిట్లు చదవాలి. దీని నుంచి ఎమర్జ్ అయిన నాయకులు ఎవరు వెలుగులోకి వచ్చారు, వారి అరెస్టులు, వాళ్ళు ఎక్కడ జైల్లో ఉంచారు, హింసాత్మక సంఘటనలు. ఉదాహరణకు గాడిచర్ల హరి సర్వోత్తమరావుకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించినటువంటి న్యాయమూర్తి ఎవరని అడగాలి. మీరు ఇంకా సాధారణంగా ఆంధ్ర తెలకని ఎవరికి బిరుదు, హోమ్ రూల్ కార్యదర్శిగా ఎవరు పనిచేశారు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ బిట్స్. సో రైట్. సో నెక్స్ట్, ఆంధ్రోద్యమం కారణాలు, ఆంధ్ర మహాసభ, పత్రికలు, కమిషన్ల, కమిటీలు, ఒప్పందాల నిర్ణయాలు, విశాలాంధ్ర ఉద్యమం. ఇవి చదివేటప్పుడు చాలా ఆసక్తికరంగా చదవాల్సి ఉంటారు ప్రతిదానికి కూడా. లాస్ట్ టైం మీరు గమనించి ఉంటారు, రాజధానికి సంబంధించి ఆచార్య ఎన్జి రంగా అభిప్రాయం. ఇది మనం ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఏపీ స్పెషల్ బుక్ తయారు చేసాం. అందులోనే మీకు ఇందులో పడింది, నేను చాలా సందర్భాల్లో మీకు చూపించాను. అది ఆచార్య ఎన్జి రంగా ఇచ్చింది. ఇది కేవలం ప్రతి జిల్లాలకు తయారు చేసి ఒకటి ఇచ్చాను, ఎందుకైనా మంచిదని. దాని నుంచినే బిట్లు అడగడం జరిగింది. ఈ చిన్న బుక్ నుంచి ఎప్పుడైనా సరే 10 నుంచి 15 బిట్లకు తగ్గట్లేదు. 80 పేజీలు అంతే. సో రిటర్న్లో 80 పేజీలు అంటే మీరు ఎంతసేపు చదువుతారా? గట్టి కూర్చుంటే ఎవడైనా ఒక రోజులో లేదా 2 రోజుల్లో చదువుతాడు. ఇంత ప్రయత్నం మీకు జరిగిందని చెప్పడమే నా ఉద్దేశం. ఇది అన్నిదా భావించకండి. చెప్పింది కూడా చేసింది, బిట్టు వచ్చింది కూడా చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? సో ఆచార్య ఎన్జి రంగా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో. మీరు కనుక గమనిస్తే ఇందులో కింద రాసిన ఆంధ్ర రాజధానికి ఎక్కడ ఉండాలని చర్చ వచ్చినప్పుడు ఆచార్య ఎన్జి రంగా వర్గం తిరుపతిలో ఉండాలని పట్టుబట్టారు, కర్నూలు వ్యతిరేకించారు. మిత్రులారా, ఇంతవరకు జరిగి ఉన్నది, ఇది మీరు గమనిస్తారు. ఈ రకంగా కనుక మీరు కానీ చదివితే మీరు ఖచ్చితంగా సులభంగా, స్పీడ్గా, ఈజీగా ముందుకు వచ్చేస్తారు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మరింత సమాచారం కోసం, శాస్త్రీయంగా విశ్లేషణల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డి.